యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మాస్ డైలాగ్స్ చెప్పడంలో ఆయన తర్వాత ఎవరైనా. ఇక డాన్సులో కూడా ఎన్టీఆర్ అదరగొడుతుంటారు. ఎంతో కష్టమైన స్టెప్స్ సైతం ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవల ఎన్టీఆర్ డాన్స్ గురించి కూడా కామెంట్ చేశారు. ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా ఎన్టీఆర్ డాన్స్ చేస్తుంటారని ఆమె చెప్పడం జరిగింది. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఎన్టీఆర్ పేరు సంపాదించారు. ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాలు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదే టైంలో ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమా 5 భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మరోసారి తన సత్తా చాటారు. మొదట్లో నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ తర్వాత సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది దేవర. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఎన్టీఆర్ స్టామినా మరోసారి నిరూపించింది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ని ఒక హీరోయిన్ ఏకంగా 3 సార్లు రిజెక్ట్ చేసిందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ఆలియా భట్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగుతున్న ఆలియా భట్ ఎన్టీఆర్తో 3 సార్లు నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆ ఆఫర్లు తిరస్కరించారట. కొన్నిసార్లు కథ నచ్చక, మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ అంటూ ఆమె రిజెక్ట్ చేసిందట. మొత్తానికి RRR సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆలియా. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్తో కాకుండా రామ్ చరణ్ కి జోడీగా నటించింది ఆలియా భట్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం నమోదు చేసుకుంది. ఇలా ఎన్టీఆర్తో 3 సార్లు నటించే అవకాశం వచ్చినా కూడా ఈ అమ్మడైతే వదులుకుంది.